ప్రభాస్ తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకు సపరేట్ హిస్టరీ ఉంది. రెబల్ స్టార్ కు వరల్డ్ వైడ్ గా కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. డార్లింగ్ మూవీ వస్తుందంటే అభిమానులకు పెద్ద పండగే. మాస్ ఆడియన్స్ లో సూపర్ ఇమేజ్ ఉంది. బాహుబలి మూవీ తర్వాత ఆయన రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక థియేటర్స్ ముందు ఆయన కట్అవుట్ చూస్తే అభిమానులకు పూనకాలే. ఇక సినిమా రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్ హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది. ఇక సినిమాకు బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాస్తూ తనకెవరూ సాటి లేరని నిరూపించుకుంటున్నారు. ఇక టాలీవుడ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పుడు ఒకటే చర్చ. అది ఒక సినిమా విజయం గురించి కాదు, ఒక సినిమాను చూడడానికి వెళ్ళిన ఒక మహావృక్షం లాంటి హీరో గురించి. సాధారణంగా షూటింగ్స్ తప్ప బయట ప్రపంచంలో పెద్దగా కనిపించని ప్రభాస్ హైదరాబాద్ లోని అల్లు సినిమా థియేటర్ లో ప్రత్యక్షం అవ్వడం ఒక సంచలనంగా మారింది. అది ఒంటరిగా కాదు, తన నెక్స్ట్ మూవీ స్పిరిట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో కలిసి రావడం ఇప్పుడు సినీ వర్గాల్లో ఒక పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం దురంధర్ 2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఒక హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక ఈ సినిమాను ప్రభాస్ థియేటర్ కు వెళ్లి చూడడం వెనుక కేవలం వినోదం మాత్రమే ఉందా, లేక దీని వెనుక దర్శకుడు సందీప్ వంగా ఏదైనా బలమైన వ్యూహం రచించారా అన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ రేంజ్ గ్లోబల్ స్థాయికి వెళ్ళింది. కానీ అదే సమయంలో ప్రభాస్ లో మునుపటి ఎనర్జీ తగ్గిందనే విమర్శలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. సాహో నుంచి ఇటీవలి సినిమాల వరకు ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ మీద, ఆయన నటనలో ఆ పాత ఫైర్ కనిపించడం లేదన్నది సోషల్ మీడియాలో తరచూ వినిపించే కామెంట్. తనను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే అభిమానులు కూడా ప్రభాస్ ను మళ్ళీ అదే పాత వింటేజ్ మాస్ అవతారంలో చూడాలని ఆశపడుతున్నారు. ఇక బహుశా ఈ నిశ్శబ్దాన్ని గమనించే దర్శకుడు సందీప్ వంగా ఈ ప్లాన్ చేసి ఉండొచ్చు. సందీప్ వంగా అంటేనే రాజీ లేని దర్శకుడు. తన సినిమాలో హీరో ఎలా ఉండాలో, ప్రేక్షకుడు ఆ హీరోని ఎలా చూసి ఊగిపోవాలో ఆయనకు బాగా తెలుసు. అందుకే ప్రభాస్ ను థియేటర్ కు తీసుకెళ్లి ప్రేక్షకులతో కలిసి సినిమా చూసేలా చేశారని సమాచారం. రణ్వీర్ సింగ్ వంటి ఎనర్జెటిక్ నటుడు తెరపై పెర్ఫార్మెన్స్ తో ఎలా ఆకట్టుకుంటున్నారో, దానికి ప్రేక్షకులు ఎలా స్పందిస్తున్నారో ప్రభాస్ ప్రత్యక్షంగా అనుభవించాలన్నదే సందీప్ ఉద్దేశం కావచ్చు. థియేటర్ లో ఆ అరుపులు, గోలలు, విజిల్స్ మధ్య ప్రభాస్ కూర్చున్నప్పుడు తన పట్ల అభిమానులు పెట్టుకున్న అంచనాలేంటో ఆయనకు మరోసారి గుర్తొచ్చుండొచ్చు. దురంధర్ 2 లోని హై వోల్టేజ్ సీక్వెన్స్ లు చూస్తున్నప్పుడు స్పిరిట్ లో తన పాత్రను ఎలా డిజైన్ చేయాలో ప్రభాస్ కు ఒక స్పష్టత వచ్చి ఉంటుందని కూడా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ థియేటర్ అనుభవం ప్రభాస్ లో మునుపటి స్పార్క్ ను మళ్ళీ రగిలించగలదని కూడా అందరూ నమ్ముతున్నారు. అసలు స్పిరిట్ సినిమా కోసం ప్రభాస్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. సందీప్ వంగా మార్క్రా అండ్ క్లాసిక్ రస్టిక్ మేకింగ్ లో ప్రభాస్ విశ్వరూపం ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఇప్పుడే ఊహించుకుంటున్నారు. ప్రభాస్ వంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరోకి సందీప్ వంటి గట్స్ ఉన్న డైరెక్టర్ తోడైతే బాక్స్ ఆఫీస్ బద్దలవడం ఖాయం. ఈ థియేటర్ విజిట్ కేవలం ఒక సినిమా చూడడం మాత్రమే కాదు, ప్రభాస్ కెరీర్ లో ఒక కొత్త అధ్యాయానికి నాంది కావాలని కూడా మనం కోరుకుందాం. సినిమా అంటే కేవలం కెమెరా ముందు నటించడం కాదు, అది ప్రేక్షకుడి గుండెను తాకడం అని సందీప్ వంగా నమ్ముతారు. అదే విషయాన్ని ప్రభాస్ కు గుర్తు చేయడానికి ఈ థియేటర్ ట్రిప్ ను ఒక టూల్ గా వాడుకున్నట్లు కూడా కనిపిస్తోంది. మరి దురంధర్ 2 ఎఫెక్ట్ స్పిరిట్ మీద ఎంత వరకు ఉంటుందో, రెబల్ స్టార్ మళ్ళీ తన బాక్స్ ఆఫీస్ సింహాసనాన్ని ఎలా దక్కించుకుంటారో చూడాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.